దేవుడు తన వాక్యాన్ని మనుషులకు ఇచ్చాడు కాబట్టి అది మనుషుల భాషలోనే ఉంటుంది. మనం దేవుని స్థాయికి వెళ్ళలేము కాబట్టి కృపతో ఆయన మన స్థాయికి దిగి మన భాషలో మనతో సంభాషించాడు. తాను పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు విన్నానని, ఆ మాటలను మనుషుడు పలుకకూడదని అపోస్తులైన పౌలు మనతో చెబుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో, భూనివాసులు పరలోక భాషను అర్థం చేసుకోలేరు, పరిమితమైన వాళ్ళు అనంతుడైన వానిని గ్రహించలేరు. కాబట్టి సర్వశక్తిమంతుడు మనం అర్థం చేసుకునే భాషలో తన ప్రత్యక్షతను ఇచ్చే విధంగా తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే బైబిల్లో దేవుడు తనకు తన చర్యలకు మనుష్యత్వాన్ని ఆరోపించుకొని తనను తాను మనిషి పోలికలతో వ్యక్తపరచుకున్నాడని అర్థం. దేవుడు ఆత్మ అయినా సరే ఆయనకు కాళ్ళు, చెవులు, నాసికా రంధ్రాలు, ఊపిరి, చేతులు ఉన్నాయన్నట్లు లేఖనం ఆయన గురించి మాట్లాడుతోంది. ఇది మనుషులకు తన గురించి అర్థం చేయించడానికి దేవుడు ఉపయోగించిన భాషా విధానం.